నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జీఎస్టీ పేరిట మోసం చేసిన ఘటన కలకలం రేపింది. కల్వకుర్తి జేపీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సలీం పాషా అనే యువకుడి పేరుతో సలీం ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను సైబర్ నేరగాళ్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత సలీం కంపెనీ పేరుతో 100 కోట్ల వరకు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు. అనంతరం ఆ ఇన్వాయిస్ల ఆధారంగా ఓ బ్యాంక్ నుంచి 10 కోట్ల రుణాలు తీసుకున్నారు. కొంతకాలం తర్వాత లావాదేవీలు ఆగిపోవడంతో జీఎస్టీ అధికారులు అడ్రస్ ఆధారంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సలీంను విచారించగా తనకేమీ తెలియదని, తాను ప్రైవేటు ఉద్యోగి మాత్రమేనని తెలిపాడు. ఈ వ్యవహారంపై బాధితుడు సలీం పాషా పిఎస్లో ఫిర్యాదు చేశాడు. ఇట్లా జీఎస్టీ ఐడి తీసిన 12 lakhs వరకు పేమెంట్ చేస్తలేమని వచ్చారు. అయితే ఇప్పటివరకు నేను జీఎస్టీ దాని దగ్గరికి వెళ్ళింది లేదు, చేసింది లేదు. వాళ్ళు అన్ని ఐడి ప్రూఫ్ మీద ఇట్లా ఇయర్లీ 100 crores టర్న్ ఓవర్ చేసుకున్నామని 12 crores వరకు జీఎస్టీ నా పేరు మీద ఎవరో తీసుకున్నారంట. అది వాళ్ళు వచ్చిన తర్వాతే నాకు తెలిసింది. ఇప్పటివరకు అయితే నాకు తెలియదు. కస్టమర్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఫ్రాడ్ అని. నా పేరు మీద వేరే వాళ్ళు ఫ్రాడ్ చేశారు నా ఐడి ప్రూఫ్ల మీద అని వాళ్ళు వచ్చి మొత్తం పంచనామా చేసుకుని ఒకసారి వెళ్ళి జీఎస్టీ ఆఫీస్లో ఇంకా పిఎస్లో కంప్లైంట్ చేయమని చెప్పారు. లెటర్ రాసి నా ఐడి మీద వేరే వాళ్ళు తీసుకున్నారు. ఆ విషయం నాకు తెలియదు. నా అకౌంట్ కూడా హ్యాక్ చేసారు. నాకు మెసేజ్ కూడా ఏం రావట్లేదు. అది తీసుకెళ్ళి లెటర్ తీసుకెళ్ళి పిఎస్ చేయమని చెప్పారు.